ఒక పచ్చని అరణ్యంలో ఒక చిన్న సింహం ఉండేది. అతని పేరు లియో. అతని గర్జనను విన్నవారంతా ఆశ్చర్యపోయేవారు. ప్రతి ఉదయం లియో తన ఇష్టమైన పెద్ద రాయి మీదకి ఎక్కి గర్వంగా గర్జించేవాడు. రోర్, నేను లియో, ఈ అరణ్యానికి రాజు అని. అతని గర్జన విని అన్ని జంతువులు ఆగిపోయాయి. అతని శబ్దం చెట్లల్లో, నదుల్లో, కొండల్లో ప్రతిధ్వనిస్తూ అందరికీ ధైర్యాన్ని ఇచ్చేయి. అందరూ అతని ధైర్యవంతుడిగా, బలవంతుడిగా భావించేవారు. ఒకరోజు ఉదయం లియో పెద్ద రాయి మీదకెక్కి గర్జించపోతే ఏ శబ్దమూ రాలేదు. మళ్ళీ ప్రయత్నించాడు. కానీ ఒక గాలి చప్పుడు కూడా రాలేదు. అయ్యో, లియో దిగులుగా అన్నాడు. నా గర్జన ఎక్కడికి పోయింది అని అనుకున్నాడు. అతను పరిగెత్తుకుంటూ నది తీరానికి వెళ్ళాడు. తన ప్రతిబింబాన్ని చూస్తుండగా అంతా ఇది వరకులాగే ఉన్నాయే అని అనుకున్నాడు. కానీ శబ్దం మాత్రం ఎందుకు రావట్లేదు అని అన్నాడు. లియో తన స్నేహితురాలైన పులి వద్దకు వెళ్ళాడు. తనతో ఇలా అన్నాడు, నా గర్జన పోయింది అని దుఃఖించాడు. అప్పుడు ఆ పులి ఇలా మాట్లాడింది, లియో, నీకు విశ్రాంతి కావాలి, నువ్వు చాలా గర్జించావు అంది. అప్పుడు లియో పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. కానీ అతని గర్జన మాత్రం తిరిగి రాలేదు. నీరసంగా లియో అరణ్యంలో లోతుగా నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఎక్కడో చిన్న చిన్న శబ్దాలు వినిపించాయి. ఎవరైనా ఉన్నారా, మమ్మల్ని కాపాడండి అని. అతను వెంటనే ఆ శబ్దం వైపు పరిగెత్తుకు వెళ్ళి చూశాడు. 3 చిన్న కోతులు వేటగాళ్లు వేసిన వలలో చిక్కుకుపోయాయి. కోతులు అతన్ని చూసి అరిచాయి, లియో, నీ గర్జనతో వాళ్ళని భయపెట్టు అని. లియో గుండె బలంగా కొట్టుకుంది. అతను గర్జించాలనుకున్నాడు, కానీ తన గర్జన రాలేదని గుర్తొచ్చింది. అయినా అతను పారిపోలేదు. తన బలమైన పంజాతో వలను నూలు నూలుగా చింపేశాడు. అప్పటికే వేటగాళ్లు అక్కడికి వచ్చారు. లియో నిటారుగా నిలబడి కళ్ళల్లో ధైర్యం మెరిపించాడు. శబ్దం రాకపోయినా అతని ధైర్యం వారిని భయపెట్టింది. వేటగాళ్లు భయంతో పరిగెత్తి పారిపోయారు. కోతుల ఆనందంతో ఇలా అరిచాయి, లియో, నువ్వు మమ్మల్ని రక్షించావు. లియో చిరునవ్వుతో ఇలా అన్నాడు, కానీ నేను గర్జించలేను కదా అని. అప్పుడు అతని గొంతులో చిన్న శబ్దం వినిపించింది. తర్వాత ఒక్కసారిగా క్రోర్ అని అన్నాడు. అతని గొప్ప గర్జన మళ్ళీ అరణ్యమంతా మారిమోగిపోయింది. చెట్టు కంపించింది. నది తేలిగ్గా కదిలింది. కోతులు చప్పట్లు కొట్టాయి. ఆ రోజు లియో ఒక పెద్ద విషయం నేర్చుకున్నాడు. ధైర్యం అనేది శబ్దంలో కాదు, మనసులో ఉండే బలంలో ఉంటుంది అని. ఆ రోజు నుంచి లియో తన గర్జనను ప్రదర్శన కోసం కాదు, రక్షణ కోసం మాత్రమే వినిపించాడు.